హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం పైసలను జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి ధాన్యం పైసలతో పాటు రైతు భరోసా కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసాతో పాటు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ధాన్యం పైసలు కూడా, అంటే ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు చేసిందో ఆ ధాన్యం పైసలు కూడా లబ్ధిదారులకైతే జమ చేస్తూ ఉన్నారు. మరి ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను. మీరు తప్పకుండా మనం ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటామన్నా, ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి మాలాంటి వారి కోసం మీరు ఎంతో కొంత సహాయం చేయాలి. మరి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు చాలామందికి. మరి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు స్కాన్ చేయండి, మీ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, మీరు దేని ద్వారా అయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీరు నాకు పైసలు అనేది పంపించవచ్చు. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. మరి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి రైతులకు సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం, మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నెల, అంటే జనవరి 26వ తారీఖున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన అప్పటి నుంచి కూడా చాలా గందరగోళంగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది మనకు జమ అవుతూ ఉంది. మరి ఎటువంటి గందరగోళం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా సాయం అందాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఇప్పుడే వీడియోను మీరు లైక్ చేసేయండి. మరింత సమాచారం మీకు నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి. ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా మీరు స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం, రైతుల మేలు కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఆయన తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి ప్రతి రైతుకు కూడా రైతు భరోసాను అయితే అందించడం జరిగింది. మరి రైతు భరోసాతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ధాన్యం కొనుగోలు చేసినటువంటి పైసలను కూడా విడుదల చేసినట్లు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే అందించారు. ఇక గత నెల 26వ తారీఖున గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. మరి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి గతంలో 10,000 ఇస్తుంటే రైతు బంధు ద్వారా ఇక్కడ రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలను అయితే ఇచ్చారనమాట. అంటే ఎకరానికి ఒక్కో సీజన్లో 6,000 రూపాయల చొప్పున ఒక ఎకరం కలిగిన రైతుకు యాసంగిలో 6,000, వానాకాలంలో 6,000, మొత్తం 12,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు యాసంగికి సంబంధించిన పైసలు అయితే వేస్తూ ఉన్నారు. మరి పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ముందుగా జనవరి నుంచి కూడా ఈ యొక్క పైసలు అనేది దాదాపు 3 నెలల పాటు కూడా ఇప్పటి వరకు 5 ఎకరాలకు పూర్తి స్థాయిలో పైసలు అనేది పడడం జరిగింది. అంటే గతంలో మనకు ఒక నెల పాటు కూడా నిలిచిపోయింది పైసలు అనేది. పైసలు లేక ప్రభుత్వం దగ్గర ఆగిపోవడం జరిగిందంటే ముందుగా 1 ఎకరం వారికి, 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వరకు కూడా ఈ పైసలు ఇచ్చి మరి మిగతాదంతా కూడా ఆపేశారనమాట. పైసలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి కూడా క్లారిటీ లేకుండా అయిపోయింది. ఇక ఇప్పుడైతే మనకు తాజాగా
ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు అంటే లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం చాలా గందరగోళంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అనేది జమ కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అక్కడ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అక్కడ మళ్ళీ కూడా కొన్ని 18,000 కోట్ల రూపాయలను కేటాయిస్తే తర్వాత 2 ఎకరాలకు వేశారు. 3 ఎకరాల పైన 4 ఎకరాల లోపు, 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు. మరి నిన్నటి వరకు కూడా 5 ఎకరాల లోపు వారికి పైసలు పడ్డట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇన్ని రోజులకు మనకు 5 ఎకరాలకు పైసలు ఇస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే 10 ఎకరాల వరకు కూడా పైసలు ఇస్తామని చెప్పింది. మరి 10 ఎకరాల వరకు కూడా పైసలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకి ఒక పైసలు అనేది తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట. మరి తప్పకుండా ఈ పైసలు తీసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా నేను గత చాలా వీడియోల్లో చెప్పాను, మీకు గుర్తు కూడా చేశాను. ఇక ప్రభుత్వం నుంచి ఈ పైసలు రావాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఈకేవైసీతో పాటు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. మరి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీ ఏఈఓ గారులను అడిగి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి. 12 అంకెలు అంటే ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తారనమాట. అంటే మీరు రైతు అని చెప్పి ప్రభుత్వం గుర్తించడానికి. మరి ఈ కార్డులో అనేక ప్రయోజనాలను అయితే పొందుపరుస్తారు. మీకు ఏం రుణాలు ఉన్నాయి, రైతులు అంటే రైతు సంబంధించి ఎన్ని రుణాలు ఉన్నాయి, మరి రైతులకు అంటే మీకు ఏ పథకాలు వస్తున్నాయి, ఏ విత్తనాలు ఇస్తున్నాం, మీకు భూసార పరీక్షలు చేశారా లేదా అని చెప్పి అన్ని వివరాలు కూడా మనకు అక్కడ ఆ కార్డు ద్వారా తెలుస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీకు యొక్క రైతు భరోసా డబ్బులు కానీ మిగిలినటువంటి డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలన్నమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే రైతు భరోసా నిధులు అరకొరగానే జమ అవుతున్నాయి. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు అయితే పడట్లేదు. మరి అరకొరగానే నిధులు జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. మరి 5 ఎకరాల వరకు కూడా పైసలు పడ్డాయని చెప్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి పైసలు వచ్చాయా లేదా అని చెప్పి. ఒకవేళ రాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోండి ఈ పైసలు వస్తాయా లేదా అని చెప్పి. మరి చెక్ చేసుకుని ఒకవేళ పైసలు రాకుండా ఉంటే మీరు ఏఈఓ గారిని కలిసినట్లయితే ఎందుకు 5 ఎకరాల వరకు పైసలు ఇచ్చినా కూడా మాకు ఇంకా జమ కాలేదని చెప్తే మరి చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు ఏదైనా కారణాలు ఉంటే చెప్తారు. అవి కనుక మీకు అర్హత ఉండి మీరు సరి చేసుకుంటే మీకు పైసలు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మనకు చూసుకుంటే ఈ యొక్క ఈకేవైసీ ప్రాబ్లం వల్లే పైసలు అయితే జమ కావట్లేదు. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు మరి ఇవి తప్పనిసరిగా మీకు అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఇవి ఎప్పుడైతే అయ్యి ఉంటాయో అప్పుడే మీకు యొక్క పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రతి రైతు కూడా రైతు భరోసా 5 ఎకరాల వరకు ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుని పైసలు వచ్చాయా లేదా అని చెప్పి చేసుకోండి. అలాగే పీఎం కిసాన్ కూడా ఇప్పటివరకు 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులను కూడా ఈ నెలలో విడుదల చేస్తామంటున్నారు. మరి ఈ నెలలో చివరిలో మనకు పీఎం కిసాన్ 20 విడత పైసలు 2,000 రూపాయలు కూడా వస్తాయి. కాబట్టి ఆ పైసలు రావాలన్నా కూడా మనకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా పైసలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యం నమ్మారో వారందరికీ కూడా ధాన్యం పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే రైతుల దగ్గర ఎటువంటి ధాన్యం ఉన్నా, తడిసిన ధాన్యం ఉన్నా, మొలకెత్తిన ధాన్యం ఉన్నా, ఏదున్నా కూడా రైతుల దగ్గర తీసుకుంటుంది ప్రభుత్వం. మరి రైతులు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధాన్యం పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి పైసలు జమ అయ్యాయా లేదా అని చెప్పి. ఒక జమ కాకుండా ఉంటే ఏఈఓ గారిని ఒకసారి కలవండి, మీకు పైసలు అయితే జమ అయిపోతాయి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పంటల నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. మరి ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నేరుగా అకౌంట్లోకి పైసలు జమ చేసే అవకాశం అయితే ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా రైతు భరోసా, ధాన్యం పైసలు, అలాగే పంట నష్టపరిహారం పైసలు, పీఎం కిసాన్ ఇలా ఈ పథకాల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట ఈ నెల చివరిలోపు. కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం చెక్ చేసుకుని మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఉంటుంది. అనేక పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి
ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు నిధులైతే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.